నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కస్టమర్ హైరింగ్ సెంటర్ తో రైతులకు మెరుగైన సేవలు ఏపీడీ ప్రభావతి అన్నారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కన్రింగ్ మండలం వెలుగు కార్యాలయం నందు కస్టమర్ హైరింగ్ సెంటర్ లో చేపట్టవలసిన కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి ప్రభావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఎన్ కండ్రింగ మండల రైతు ఉత్పత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో కస్టమర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రైతులు వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలు అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. FPO శ్రీమతి ద్రాక్షాయిని ఈ శిక్షణలో CHC ద్వారా కొనుగోలు చేయవలసిన పరికరాలు వాటిని రైతులకు బాడుకు ఇవ్వడానికి ధరలు FPO ద్వారా చేయవలసిన వ్యాపార కార్యక్రమాలపై తెలియజేశారు. ఈ శిక్షణలో APM మున్నయ్య, డైరీ APM సుదర్శన్ రాజు, CCలు పైని వెంకటరత్నం, జీవ అకౌంటెంట్లు హిమ, గిరిజ, శిరీష, FG లీడర్లు పాల్గొనడం జరిగింది. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఇప్పుడు స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో పనిచేయడానికి CRP గురించి అవసరం అని చెప్పాను. ఎవరైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇందాక చెప్పినట్లు రండి. ఇప్పుడు గూగుల్ మీకు అదే చెప్తా ఉంటారు. 6 మంది అవసరం జిల్లాలో. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఆ పని ఏంటి ఏమి అనేది మళ్ళీ మేము అక్కడ వాళ్ళకి చెప్తాము. ఇష్టమైన వాళ్ళు ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే జిల్లాకి పంపించండి. పంపిస్తాం, CRPగా పోతాం మేము అనేవాళ్ళు. సరేనా? మీ దగ్గర ఉండే వాళ్ళని, ఖాళీగా ఉండే వాళ్ళని, మళ్ళా చిన్న పిల్లల్ని అలాంటి వాళ్ళు పంపించద్దండి. వయసు కూడా 30 ఏళ్ళు, 20, 35 ఏళ్ళ లోపల. రైతు ఉత్పత్తుల సంఘాలు ఉన్నారా? మీరు అందులో సభ్యులుగా అందరూ ఉన్నారా? అందరూ రైతులైన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ మనకి పంటలు పండించుకోవడానికి డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా. పంటలకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, పశువుల కోసం వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంది కదా. మరి మనకి ఎందుకు పెట్టారు? మహిళా స్వయం సహాయక సంఘాల్లో మనము భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నిలుస్తుంది. అంటే మొదటి ర్యాంక్లో ఉంటుంది. అంటే మనం తీసుకున్న లోన్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో లేదా మన జిల్లాలో ఉండే మహిళలు 99%, 99.9% రికవరీ చేస్తున్నారు. సో స్వయం సహాయక సంఘాల్లో మహిళలు సక్సెస్ అయ్యారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము NRLM అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటారు. అంటే జాతీయ జీవనోపాధుల సంస్థ, గ్రామీణ జీవనోపాధుల సంస్థ. సో దీని ద్వారా మనకి మనకి విజయవాడలో మన హెడ్ ఆఫీస్ ఉంది, తెలుసు కదా మీకు అందరికీ. వెలుగు ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? పెద్దది విజయవాడలో ఉంటుంది. సో మన రాష్ట్రము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచించి మహిళా కిసాన్ అంటే మహిళా రైతులు, కిసాన్ అంటారు రైతులు, మహిళా కిసాన్. సో వీళ్ళ ద్వారా మనం ప్రోగ్రామ్స్ చేస్తే రైతులు కూడా బాగుపడతారు. వాళ్ళ జీవనోపాధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ప్రతి ఇల్లు కూడా లక్షాధికారి కుటుంబం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రైతు సంఘాలు ఏర్పాటు చేశారు. అంటే చిన్న 15 మంది ఉండే గ్రూప్స్ అన్నీ కూడా మనం రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాము. మీ అందరితో ఇప్పుడు మీ మండలంలో 52 సంఘాలు ఉన్నాయన్నారు. సో మీ 52 సంఘాలన్నీ కలిపి ఇక్కడ మండలంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ. చిన్న తేడా గమనించారా? సంఘం అంటే మీరు 15 మంది ఉండేది, అవునా? సంస్థ అంటే మండల స్థాయిలో ఉండే మీ ఆర్గనైజేషన్, FPO అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థ. సో ఇక్కడ ఎవరుంటారు? మీ 15 మంది ఎవరిని బట్టే వాళ్ళు చేర్చుకున్నారు మీరు ఆ గ్రూప్లో? ఎవరు? ఎలాంటి రైతులు? పొలం ఎలాంటి? పెద్ద రైతులను చేర్చుకున్నారా? సన్న చిన్నకారు రైతులు చేర్చుకున్నారు. ఒకే రకమైన పంట పండించే వాళ్ళందరినీ ఒక సంఘంలో చేర్చారు, అవునా? ఎందుకని అట్లా? ఎందుకు చేర్చుకున్నారు? మీరు పండించే పంటలకు అవసరమైన పనిముట్లు కానీ, ఎరువులు కానీ, లేదా ఇతర సామాగ్రి కావాలంటే ఒకే రకమైన పంట పండించే వాళ్ళ కోసము ఒకేసారి మొత్తంగా లాట్గా కొంటే రేట్ తగ్గుతుంది, అవునా? కదా?
సో అలాగే మీరు పండించిన పంటలు కూడా వరి ధాన్యం ఈ గ్రూప్ వాళ్ళ దగ్గర ఇంత ఉంది అని డేటా ఇమ్మీడియట్గా, లేదా ఈ విలేజ్లో ఈ గ్రూప్ ఉంది వాళ్ళు ఓన్లీ వరి పండిస్తారు, లేదా వెస్ట్ వరత్తూరులో ఓన్లీ మిరపకాయలు పండిస్తారు, వాళ్ళు మిరప రైతులంతా ఒక గ్రూప్ అంటే వాళ్ళ దగ్గర ఎన్ని క్వింటాల మిరప ఉంది, మీ దగ్గర ఎంత అనేది బయ్యర్స్ అంటే కొనుగోలుదారులను పిలిపించుకొని మీ దగ్గర ఎఫ్పిఓ ద్వారా కొనుగోలు చేసేదానికి రైతు నష్టపోకుండా మార్కెట్ రేట్ కన్నా అంటే మీరు దళారి దగ్గర మోసపోకుండా మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలుదారులు తీసుకొచ్చి కొనిపించుకోవాలి. సో ఈ రెండు యాక్టివిటీస్ మేజర్గా ఎఫ్పిఓ చేస్తుంది, అవునా? సో ఎఫ్పిఓ చేసే యాక్టివిటీస్ చేయాలి అంటే ఎవరు చేస్తారు? ఎఫ్పిఓ అంటే ఎవరు? మీరందరూ పాలకవర్గ సభ్యులు, మీరు కలిసి ఆఫీస్ బేరర్ ఎన్నుకున్నారు అంటే అధ్యక్షురాలని, కార్యదర్శిని, కోశాధికారి, అవునా? సో మీ సంస్థ కూడా మన వివోలు ఎంఎస్ ఎలాగైతే రిజిస్ట్రేషన్ అయిందో ఈ ఎఫ్పిఓ కూడా రిజిస్ట్రేషన్ చేశారు 1995 మ్యాక్స్ చట్టం కింద. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1995 కింద మీకు రిజిస్ట్రేషన్ అయింది. అంటే మీరు ఇప్పుడు బిజినెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, మళ్ళీ మీరు కొనుగోలు చేయాలన్నా అమ్మకం చేయాలన్నా ట్రేడ్ లైసెన్స్ అంటారు, అంటే వ్యాపారం చేయడానికి ఎఫ్పిఓకి ట్రేడ్ లైసెన్స్ అది పంచాయతీ దగ్గర తీసుకోవాలి.